వెల్కమ్ టు మెగా 9. నీట్ పరీక్షల రద్దు కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మొదలైన స్టూడెంట్స్ ఆందోళన ఇప్పుడు పక్కా పొలిటికల్ టర్న్ తీసుకుంది. దేశంలో ఏ సమస్య వచ్చినా నిరసన తెలపడం, ప్రభుత్వాన్ని నిలదీయడం డెమోక్రసీలో ఒక భాగం. కానీ ఆ నిరసన ముసుగులో నేరుగా దేశ ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ పరుష పదాజాలంతో బూతులకు దిగితే ఏమవుతుంది? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జంతర్ మంతర్ వద్ద రుచికా సింగ్ అనే యువతి ప్రధాని మోదీపై చేసిన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యల వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. నెట్టింట ఆ వీడియో బౌకాల్ క్రియేట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యువతిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు ఆ వైరల్ వీడియోలో ఏముంది? ఇంతకు ఎవరి రుచికా సింగ్? ఒక సాధారణ విద్యార్థిని అంత ధైర్యంగా మైక్ పట్టుకుని వందల మంది ముందు దేశ ప్రధానిని అంతలా దూషించగలదా? లేక ఆమె వెనుక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ శక్తులు మాస్టర్ స్కెచ్ ఏమైనా ఉందా? అసలు ఆమెపై ఏ చట్టాల కింద కేసులు పడే ఛాన్స్ ఉంది? లెట్స్ వాచ్. జంతర్ మంతర్ అంటేనే నిరసనలకు కేర్ ఆఫ్ అడ్రస్. రీసెంట్ గా కాక్రోచ్ పార్టీ నీట్ రద్దు కోరుతూ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది. వేలాది మంది విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు పలు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచి ఆందోళన చేపట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఆందోళనలలో రుచికా సింగ్ అనే యువతి మైక్ పట్టుకొని విరుచుకుపడింది. అయితే ఆమె కేంద్రం వైఫల్యాలను వదిలేసి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగింది. ఆమె వాడిన భాష, అసభ్యకరమైన పదజాలం విన్న నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్లిప్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో వైరల్ గా మారడంతో వ్యవహారం సీరియస్ అయ్యింది. ప్రధానమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని భంగపరిచేలా వ్యవహరించిన సదరు యువతిపై ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు. ఎక్కడో ఫిర్యాదు అందిందని వెయిట్ చేయకుండా నేరుగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. రుచికా సింగ్ జంతర్ మంతర్ ఘటనతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన పేరు. ఇంటెలిజెన్స్ వర్గాలు, మీడియా కథనాల ఆధారంగా పరిశీలిస్తే ఆమె కేవలం నీట్ బాధితురాలు మాత్రమే కాదని, సోషల్ మీడియాలో అగ్రెసివ్ క్యాంపెయిన్స్ నడిపే ఒక సెల్ఫ్ స్టైల్ స్టూడెంట్ యాక్టివిస్ట్ అని తెలిసింది. ఆవేశపూరిత ప్రసంగాలతో ఫేమ్ తెచ్చుకోవడం, తద్వారా పొలిటికల్ మైలేజ్ సాధించాలన్న తపన ఆమె గత వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. నీట్ ఇష్యూను ఒక ఆయుధంగా వాడుకొని డైరెక్ట్ గా ప్రధానిని టార్గెట్ చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీల దృష్టిలో పడాలన్నది ఆమె ఎజెండా కావచ్చని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. పాలిటిక్స్ లో ఫేమ్ కోసం షార్ట్ కట్స్ వెతికితే ఆ ఎండింగ్ ఎప్పుడు జైలు గోడల మధ్య ఉంటుంది. ఇప్పుడు రుచికా సింగ్ పరిస్థితి కూడా అలాగే మారబోతుంది. 0 ఎఫ్ఐఆర్ కాస్త ఇప్పుడు రెగ్యులర్ ఎఫ్ఐఆర్ గా మారితే ఆమెపై పడబోయే ఆ సీరియస్ సెక్షన్లు ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ప్రధాన స్థాయి వ్యక్తిని బూతులు తిడితే చట్టం చూస్తూ ఊరుకోదు. న్యాయ నిపుణుల సమాచారం ప్రకారం కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత కింద రుచికా సింగ్ పై అత్యంత కఠినమైన సెక్షన్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, పబ్లిక్ మిస్పెచ్ కింద కేసు ఫైల్ అయితే అరెస్టు తప్పదని లీగల్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా సామాజిక మాధ్యమాలలో ఆ వీడియోను వైరల్ చేయడం వల్ల సైబర్ చట్టాల కింద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చూసారుగా, స్టూడెంట్ పాలిటిక్స్ కు, హేట్ స్పీచ్ కు మధ్య ఉన్న ఆ సన్నని గీతను చెరిపేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో. రుచికా సింగ్ ఆవేశం ఇప్పుడు ఆమె మెడకే ఉచ్చులా బిగిస్తుంది. మరి ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు ఆమె బ్యాక్గ్రౌండ్ పై ఇంకెలాంటి ఆధారాలు దొరకబోతున్నాయి? ఆ పొలిటికల్ మాస్టర్ మైండ్స్ బయటపడతాయా అన్నది ఆసక్తిగా మారింది.